ప్రతి ఒక్కరు శివుడు భక్తులు అవ్వకండి. శివుడి యొక్క భక్తులు ప్రతి ఒక్కరు అయినప్పుడు చాలా అనుభూతి చాలా అందంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. శివుడు ఆడిచ్చే ఆటలు పాటలు నవ్వులు ఏడుపులతో సహా దుఃఖంతో సహా చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంటాయి. ఎందుకంటే శివునిలో మనం లీనమైనప్పుడు, శివభక్తిలో మనం లీనమైనప్పుడు ఒకటేంటంటే నీకు వచ్చిన కష్టం కూడా కనిపించదు. ఎందుకంటే భక్తి పరవశంలో మనం బ్రతుకుతున్నప్పుడు అది ఎంత పెద్ద కష్టం వచ్చి మన మీద నిలబడి మనల్ని తరుముతున్నా నువ్వు ఉండే భక్తి ఆ కష్టాన్ని వెనకకు నెట్టేస్తుంది, ఆ దుఃఖాన్ని వెనకకు నెట్టేస్తుంది. ఏదైతే ఆపద వచ్చిందో తరిమి కొడుతుంది. ఎందుకంటే నువ్వు శివ స్మరణలో ఉన్నావు, శివ భక్తిలో ఉన్నావు, శివుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు. అలాంటి టైంలో ఏంటంటే నీకు కనిపించేది శివుడు. ఈ మిగతావన్నీ కనిపించవు నీకు. కష్టాలు, దుఃఖాలు, ఏడుపులు, ఆపదలు ఇవన్నీ కనిపించవు. కనిపించేది శివుడు. భోలాశంకరుడు, భోలేనాథుడు, కాశీ విశ్వనాథుడు ఆయన నీ కళ్ళ ముందున్నప్పుడు ఇవన్నిటిని తరిమి కొడతాడు పరమేశ్వరుడు. నీకు కేవలం కనిపించేది శంకరుడు. ఆ మాయలో, ఆ అద్భుతంలో, ఆయన ఆడిచ్చే ఆటలో నువ్వు అలా సాగిపోతూ ఉంటావు. అదే శివ మహిమ. హర హర మహాదేవ, శంభో శంకర.